వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ సక్రమంగా జరగనివ్వాలని ఆయన కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు. తండ్రి మృతి తర్వాత జరుగుతున్న ప్రచారం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసు విషయంలో సిట్ విచారణ పూర్తయ్యే వరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు. సిట్ విచారణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వివేక రాసిన లేఖకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలో అంతా తేలుతుందని, ఎవరి ప్రభావం లేకుండా పారదర్శక దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గుండెపోటుగా జరిగిన ప్రచారం షాక్కు గురై చేశారా లేక ముందస్తు ప్రణాళిక అన్నది కూడా విచారణలో బయటకొస్తుందన్నారు. ఈ స్టేజ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు కానీ మీకు కానీ కిరాతకమైన పని ఎవరు చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి కదా. ఇన్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వీ హ్యావ్. ఇప్పుడు మనము ప్రాసెస్ని ఇంటర్వ్యూన్ చేస్తే ఎట్లా జరుగుతుంది? స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. సిట్ టీమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ. I can see that. But before even the SIT team releases anything, పెద్ద మనుషులందరూ ఇవి ఫైండింగ్స్ వచ్చాయని వాళ్ళు చెబుతూ దాని గురించి మళ్ళీ కన్క్లూషన్స్ కూడా డ్రా చేస్తే విల్ దట్ నాట్ అఫెక్ట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్? ఇఫ్ ఇట్ ఇస్ సో, మనకి ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? ఇస్ దేర్ అన్ ఎఫర్ట్ టు డైవర్ట్ ద ఇష్యూ అండ్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్? దెర్ ఇస్ సో మచ్ నెగటివ్ న్యూస్ spreading around that we have differences in the family. పెద్దాయన పోయారని మేము బాధపడుతుంటే and then you spread negative news about the family. Is this fair? This is absolutely trash and not true. My sincere request to all of you here and to the people who are watching this, including the people and the politicians out there, both media and the politicians, please show him the respect that you showed to him while he was still alive. Special investigative team has been appointed. If it is appointed, should it not be given the chance to do its investigation independently? Why are the people sitting above them making conclusions even before the SIT team tells anything? మా ఫ్యామిలీలో గొడవలు అంటున్నారు. మా ఫ్యామిలీలో చూస్తే మేము 700 పైగా ఉన్నాం. మా ఫ్యామిలీలో ఏ ఒక్క ఫ్యామిలీలో అయినా చూస్తే there will be a difference of opinion. అంత మాత్రాన doesn't mean that we are fighting with each other every day. We learn to live with each other in spite of our differences. We have people from all kinds of life, from all castes, all religions, several states, several countries. మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. We learn to live with each other. మేమందరికీ we respect each other. Just because there are differences in opinions, does that mean that we are going to be killing each other? That is not our culture. That is not what we are. We respect each other in spite of our differences. అది అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ లేని వాళ్ళు వేరే ఏదేదో కమెంట్స్ చేస్తుంటే ఆ కమెంట్స్లోనే తెలుస్తుంది వాళ్ళ గురించి. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరం ఎవరెవరికి వీలవుతుందో అందరము ఒకసారి కలుస్తాము. ఎక్కడుంటుందండి ఇట్లాంటి కొహెసివ్ ఫ్యామిలీ? ఈ సంవత్సరం అయితే 2 సార్లు కలిసాం. ఫ్యామిలీ రియూనియన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ డే టు డే. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు yes, there may be some differences. So what? We are all a family that live together. We learn to respect each other in spite of our differences. And please have the maturity to understand that there is an investigation in process. నేనేమనుకుంటున్నానో నేను చెప్తే ఇన్వెస్టిగేషన్ ఎందుకు? నాకు ఆ పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏంటమ్మా? The whole point I'm saying is, investigation జరిగినప్పుడు let it be a fair investigation. Don't influence it. నా opinions తోటి ఏం సంబంధం? You need the answer. That is exactly what I'm trying to say. ఎవరెవరో ఏదేదో ఊహాగానాలతోటి చెప్తుంటే అది ఏదో మళ్ళీ దాని గురించే చర్చలు చేస్తూ అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా మీకు చెప్తే అది ఊరంతా దేశమంతా టామ్ అవుతుంది. అట్లా పెద్దవాళ్ళు కూడా చెప్తే ఆ ఎఫెక్ట్ మిగిలిన వాళ్ళ మీద పడదా? అట్లా చెయ్యకండి. ఫాదర్ హ్యాండ్ రైటింగ్ అదా కాదా అన్నది ఫారెన్సిక్ రిపోర్ట్స్లో తెలిసిపోతుందండి. నేను చెప్పడం గురించి ఇంకొకరు చెప్పడం గురించి కాదు. ఫారెన్సిక్ లెట్ దెమ్ డూ దర్ జాబ్. ఆల్ ఐ వాంట్ ఈస్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. ఏ ఇన్ఫ్లుయెన్సు లేకుండా, ఎవరి కోసమో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకుండా ఫేర్ ఇన్వెస్టిగేషన్ కావాలా. అది ఏదైనా పర్వాలేదు. జస్ట్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్.
దానికి పేరు ఏదైనా ఉండనివ్వండి, 5 రోజులైంది, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ అప్ టు నౌ. It's doing its job, let it do its job. But let not somebody else influence that. Who is sitting above the sit? You all know that. As long as it's a fair investigation, so be it. The investigation is in process. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇన్వెస్టిగేటర్స్కి ఇవ్వడం జరిగింది. Let them make a conclusion if things were done in the right or the wrong way. It is up to them to make the decisions. నాన్నగారికి చాలా మంది సన్నిహితులు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ జరిగిన సంఘటనప్పుడు మేము ఎవరు ఇక్కడ లేము, అమ్మ కూడా లేదు ఇక్కడ, ఎందుకంటే అమ్మ చెకప్కి వచ్చింది హైదరాబాద్కు. అది జరిగినప్పుడు చాలా మంది వచ్చారు. నా రిమెంబర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా సన్నిహితులు నాన్న. అట్లా ఉన్న పరిస్థితిలో ఎవరికైనా క్లియర్గా ఆలోచించే పరిస్థితి ఉంటుందా? ఐ డోంట్ నో. అది వింటేనే షాక్ వస్తుంది. ఇంకా అది చూసిన వాళ్ళకి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుందా? వాళ్ళు తప్పు చేశారా కరెక్ట్ చేశారా నాకు తెలియదు. అది ఇన్వెస్టిగేషన్లో బయట వస్తుంది. ప్రాసెస్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నారు, ఫ్యామిలీ వెల్ విషర్స్ ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదంటే వాళ్ళు ఎంత షాక్లో ఉన్నారో ఆలోచించవచ్చు. ఈజ్ దిస్ మిస్టేక్ ఇన్ ది ఎర్రర్ ఆర్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆర్ ఇస్ దేర్ అ pre-planned thing? That the investigation has to tell us. But I think we should give a benefit of doubt as well as look at every possibility and look at everybody as a suspect also. And that's why we need the investigation. That is my biggest concern and I hope that will not happen. All I want is a fair investigation. దోషులు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష పడాలి. ఇంతకు మించి ఈ స్టేజ్లో నేను ఏం చెప్పినా కానీ బాగుండదండి. నా బాధను అర్థం చేసుకోండి. ఐ జస్ట్ వాంట్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అట్ దిస్ పాయింట్.